ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, ఇప్పటికి 12 ప్రకరణలు అయిపోయింది. ఇప్పుడు 13వ ప్రకరణకు అడుగు పెడుతూ ఉన్నాం. మొదటిది చాలామంది చూస్తున్నారు, 24,000 దాటింది. మిగతావి కూడా శ్రద్ధ చేసుకొని చూడమని ఒక్కసారి మిమ్మల్ని కొడుతూ ఉన్నా. పోతే కామకళ అని విని ఉంటారు. ఈ కామకళ రహస్యమని ఒక ఉద్గ్రంథమే ఇంత బావుది వెలువడింది. కామకళ చూడండి, ఇది ముఖం, ఈ 2 స్థనాలు, ఈ 2 అమ్మ గుహ్య ప్రదేశం, ముఖము మధ్యమము, ఇది చంద్రమండలము, ఇది కామరాజ మండలం, మన్మథ మండలము, ఇది అగ్నిమండలం. ఈ కామకళం గురించి అనేక ప్రదేశాల్లో వస్తుంటుంది. కొంత పరిచయం చేస్తాం. కారణం దీన్ని ఎక్కువ వివరించే పని లేదు. అక్కడ ముఖము స్థనములు యోని అంటేనే ఏమో అర్థమైపోయినట్టు కాదు. చూడండి, మొదటి బిందువు ముఖం, క్రింది 2 బిందువులు స్థనములు, వాని క్రిందనున్న అధోత్రికోణము యోనిగా భావించవలెను. పోతే మొదటున్నటువంటి బిందువు మహాబిందువు, కామకామేశ్వరులు ఉన్న బిందువు. అక్కడి నుండి మనం ప్రకాశ విమర్శ బిందువులుగా చెప్పుకుంటున్నాం. ఒకటి ప్రకాశ బిందువు, ఒకటి విమర్శ బిందువు. ఇవే మహాపాదుక. ఈ ప్రకాశ విమర్శ బిందువుల సాంగత్యంతోనే త్రికోణము, ఇది ఊర్ధ్వ త్రికోణంగానే వేస్తే షణ్ముఖుడు జన్మ ఎత్తినట్టు. ఇది అందరి రహస్యం. ఇది ఉభయాత్మకమే, అది ఉభయాత్మకమే. సూర్యుడు ముఖం, చంద్రాగ్నులు స్థానములు, ఇది ప్రసూనం. దీనిలో అమ్మ కరుణామయి. ఒక స్థనము ఆకలి తీరుస్తుంది, ఒక స్థనము దప్పి తీరుస్తుంది. అంతా యోని నుండి పుట్టినవారే. మరి ఈ యోని దేవతను కొలిస్తే ఏమిటి? ఇంకా యోని సంభవము ఉండదు. అంటే మరుజన్మ అనేది లేకుండా చేసుకోవాలంటే ఈ కామకళాదేవిని అర్చించాలి. మొదటి బిందువు ముఖాన్ని, క్రింది 2 స్థనములు, వాని క్రింద అధోత్రికోణం యోనిగా భావించవలేను. మహాతంత్రరాజ బీజం. మరి పర్యాఖం స్వతో వ్యక్తబిందు స్వయం వ్యష్టహార్థం భవ వక్తవక్షోజ ఘుష్యాభిధానం స్వరాపం సకృద్భావయే సత్యమేవ అని. తద అన్యే వికల్పేషు, పైదానికి అర్థం తెలుసుకున్నాం. నిర్విణ్ణ చిత్తాం తదేశం సమాధాయ బిందుత్రయాతే
అన్య వికల్పేషు సంకల్ప వికల్పాలు ఉన్నాయి. అనేకులు అనేకంగా చింతించారు. సమాధానం పరానంద సంధాన సింధౌ నిమగ్నాః. పరాపర శక్తి యొక్క సచ్చిదానంద సంధానం అంటే ఈ రెండు ప్రకాశ బిందువు విమర్శ బిందువు కామకామేశ్వరి సంధాన సింధువులో వారి కలయిక సింధువులో నిమగ్నాః నిమగ్నమైన వారు గర్భరంధ్రం నపశ్యతి. ఇప్పుడే చెప్పాను, వాళ్ళు ఇంకా గర్భరంధ్రం నుంచి రావాల్సిన అవసరం లేదు, జన్మలు ఉండవు. దేవతలో కొందరు అయోనిజలు ఉన్నారు. దేవతలల్లా పార్వతీ శాపంతో సంతాన భాగ్యం లేదు కనుక యోని నుండి కాదు, వాళ్ళు సంకల్ప మాత్రంతో ప్రభవించిన వారు. మనమైన మానవులం, జ్ఞానులం ఈ బిందు మాత్రం గురించి ఆ ఇద్దరి శక్తుల కామకామేశ్వరుల సంధాన సింధువులో నిమగ్నమై మహదానందం పొందిన వారు మరి జన్మ ఉండదు. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోక కేవలం ఈ కామకళ, ఈ యోని పూజ ఇదంతా కవులల్లో మైథునము అంటే స్వస్త్రీ అయితే ఎవరమైనా అంగీకరిస్తాం. పరస్త్రీ సంభోగానికి కూడా ఉపక్రమించినారు, అది మహా తప్పు. ప్రతి ఒక్కరూ సమర్థులైనటువంటి సద్గురువుల అక్కడ పంచదశి వరకు ఉపదేశం పొందుతారు. షోడశి ఉపదేశం చాలా తక్కువ. మరి షోడశి పర్యంతం ఇంకా అది మంత్రరాజము. మూలమంత్రం ఏది అంటే చెప్పాను. ఈ షోడశి పర్యంతం బీజాక్షరములన్నీ పరాశక్తివే. ఆ మొదలుకొని హకా వరకే కాదు, కయ్యల హ్రీం హసకల హ్రీం సకల హ్రీం శ్రీమే కాదు, అన్నీ ఆమెవే. అది ముఖంగా భావించుది ప్రథమ బిందువు. అది కేవలం సూర్యప్రకాశ శోభితమైనటువంటి ప్రథమ బిందువు. ఇది సూర్యప్రకాశ శోభితం ప్రథమ బిందువు. క్రిందివి రెండు ఆ దేవి స్థనములు, త్రికోణము యోని. ఈ భావం సత్యం. దీనికి వికల్పంగా భావించి ఇంకా కొంచెం ముందుకు సాగిన వారు బిందుత్రయం క్రింద ఉన్నటువంటి పరబ్రహ్మానందాన్ని సమకూరుస్తున్నటువంటి సముద్రంగా భావించి యోనిని అందు మునిగితో పునర్జన్మలు ఎత్తుతూ ఉంటారు. మూడు బిందువులను ఈముగా భావించాలి. ఈ గూం శరణం అంటే కామలక్ష్మి స్వరూపం. ఈం కయ్యల హ్రీం, ఈం హసకల హ్రీం, ఈం సకల హ్రీం ఊహించుకొని ఆ యోని యందు లా మనసు నిలిపి ధ్యానము చేసిన అమ్మకు నీకు భేదం ఉండదు. ఈం కయ్యల హ్రీం ఈం ముఖం, ఈం హసకల హ్రీం ఈం స్థనం, ఈం సకల హ్రీం ఈం యోని. నిజంగా ఆ కయ్యల హ్రీం ముఖం
లలితా సాహిత్యం చెప్తూ ఉంది. హసకహలహ్రీం మద్యం, కామరాజకుటం, ధనాలు, క్రిందిది సమస్త కళలతో కూడినటువంటిది. అది సరస్వతీ స్వరూపం. కాంట్య కామేశ్వరి. హస కహల హ్రీం అంటే ఇంతకు ముందు చెప్పిన వికసించిన కమలం సమానురాలు కమల. వరుసగా కామేశ్వరి, లక్ష్మి, సరస్వతి. ఈమె కామాఖ్యలో వెలసిన కామరూపిణి. కామాఖ్య అస్సాంలో ఉంది, క్షేత్రానికి పోతే. ఈమెను పూజించిన దాంపత్య సుఖం లభిస్తుంది, సత్సంతానం లభిస్తుందని అక్కడ భావిస్తారు. విపులంగా తెలుసుకునదలిచిన వారు కామకళా రహస్యమును అను గ్రంథమును చదవండి. పోతే కామకళలో అది కూడా మహాకాళీదే ప్రథమ దేవత. అక్కడ కామాఖ్య అంటే కాళీని చెప్పుకొని కయేయి లక్ష్మికు కాళీజీ అని మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఉపాసకులు. యద్భావం తద్భవతి. అక్కడ యోని రూపం దర్శించవచ్చు. ఆ యోని నుంచి అమ్మవారు నెలసరి ముట్లు వస్తాయి. ఆ 3 రోజులు అమ్మవారి యోని పైన గుడ్డ కప్పుతారు. 3 రోజులు పూజలు ఉండవు. ఇది పూజారి ఒక్కటి చేస్తాడు. ఆ గుడ్డ ఎవరైతే ధరిస్తారో వాళ్ళకు తప్పక సంతానం కలుగుతుందని. ఎంత గొడ్రాలైనా లక్షలకు మడవుతుంది బెత్తడి గుడ్డ. కామాఖ్యలో అది ఒక విశేషం. 3 రోజులు. 4వ రోజు స్నానం చేయిస్తారు. ఆ ఎర్రటి ధార అక్కడ నదిలో శోణ నదిగా మారుతుంది, ఎర్రగా. అక్కడ చాలామంది స్నానాలు చేస్తారు సంతానం కొరకు. అటువంటి కామాఖ్య క్షేత్రంలో వెలిసిన ఆ కామకళాదేవి రహస్యాలు ఒక గ్రంథమే ఉంది, 600 పేజీల గ్రంథం. మనం చెప్పగలిగింది ఎంత? మనం అర్థం చేసుకోవాల్సింది అజ్ఞానంతో పోకుండా. జగజ్యోని విష్ణువు కనుక, సర్వవ్యాపకుడు కనుక సంతానం కొరకు ఆమెను ఆరాధించండి. దగ్గర ఉన్న అలంపుర క్షేత్రంలో కూడా యోని దేవత ఉంది. ఇప్పుడు పూజలు బంద్ చేశారు. వెన్న వేసి యోని మీద నాకుతే పిల్లలు కలుగుతారని నాడు విశ్వాసం. అక్కడికి వెళ్ళి నేను అమ్మ కాలికి ఇష్టమైన యోని దేవత యజ్ఞం ఉంది, దూతికా యజ్ఞం అలంపురంలో చేయించడం. వసంతం యజ్ఞ ఆశాంతంలో యోనిలో వేయించేదానికి అంగీకరించకపోతే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళేం కాదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా. అప్పుడు మినిస్టర్ అరుణ నాకు శిష్యురాలు, ఆమె పిఏ, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరు కలిసి పైకి తెలియజేసి మ్యూజియం పర్మిషన్ తీసుకొని మ్యూజియంలో ఉన్న యోని దేవతలు పోయడం జరిగింది. అక్కడ దూతిగా యజ్ఞం అని చేయించాను. దూతిగా పూజనం ఎట్లుంటుంది? ఇది ప్రధాన యోని, త్రికోణమే యోని. 1, 2, 3 ఈ పక్క, 1, 2, 3 ఈ పక్క, 1, 2, 3 ఈ పక్క, 9. ఇది ప్రధాన యోని. నవయోనులు అంటారు. ఈ దూతిగా పూజనం ఎలా ఉంటుందో చూస్తాం. జనన స్థానం ప్రతి ఒక్కరికి యోని. మహావిష్ణువులకు జగజ్యోని అని పేరు. విష్ణువు కామేశ్వరి రూపంలో, మోహినీదేవి రూపంలో,
సదాశివునితో క్రీడించాడు. సముద్రం చిలికేటప్పుడు మొదట కాలాకుట విషం పుట్టింది. శివుడు తాగినాడు. మళ్ళీ తెలిసి వచ్చింది లోపల లోకాలు ఉన్నాయి, నాశనం అవుతాయని. నేరేడు పండుగ చేసుకొని మింగాడు. మళ్ళీ ఆలోచించి ఉమ్మేస్తే బయటకి అలా మింగితే లోపల జఠరంలో ఉన్న లోకాలు నశిస్తాయని కక్కక మింగక అలాగని కంఠంలో ఉంచి పట్టుకున్నాడు. ఆయనే గరళ కంఠుడు, ఆయనే నీలకంఠుడు, శ్రీకంఠుడు. మరి ఆ సమయంలో అందరూ పారిపోయినారు. శివుడు మూర్ఛపోయినాడు. మళ్ళీ ఒక్కొక్కరు చేరుకున్నారు. మహావిష్ణువు రాక్షసులను ఒప్పించి ఏదో మోహిని అవతారంతో వరుసగా కూర్చోండి, దేవతల ఇట్లా రాక్షసులని దేవతల కల్లా అమృతం పోస్తున్నాడు. అయిపోవచ్చింది, మనకు దక్కేడు కలిగేదని రాహుకేతువులు పోయి మధ్యలో కూర్చోవడం, తాగడం తెలుసుకొని అది సూర్యచంద్రులు సూచించారు విష్ణువుకు. ఆయన చక్రాయుధంతో వాళ్ళ తలలు నరికాడు. మరి అదే రాహుకేతువులు అయినారు. ఇదెல்லாம் మనకు తెలుసు. మళ్ళీ శివుణ్ణి అమ్మ స్థనమిచ్చి బ్రతికించుకున్నాక స్వస్థత సంపూర్ణంగా చేకున్నాక, అయ్యా నువ్వు అద్భుతమైన మోహిని రూపం ధరించినావట, అందరూ మెచ్చుకుంటున్నారు, ఆనందపడి నాకు ఒక్కసారి చూపు అని అడిగితే నిజంగా మోహిని రూపం ఎత్తాడట విష్ణువు. ఈయన యొక్క దురూహను కనిపెట్టి కామేక్షకులోనైనాడు. పార్వతి ఆమె విష్ణువులో ప్రవేశించినట్టు కొన్ని పురాణాలు ఉన్నాయి. అదే బెల్లే ఏం లేదు. మనకు విష్ణువల్లభ శబ్దాలు, హరివల్లభ విష్ణువు మొగుడు వల్లభుడు ఉంటే హరివల్లభ శబ్దాలు ఉన్నాయి. సరే, విష్ణువు అంబడిపోయాడు, క్రీడించారు, మణికంఠుడు పుట్టాడు. అది కథ. అయ్యప్ప అని ఆయన్ను కొలుస్తున్నారు. శివనామములలో విష్ణువల్లభాని కలదు. వామాచారులు చేయు యోని పూజ ఉందే తంత్రగ్రంథాల్లో విస్తారంగా ఉంది. సంగమేశ్వరం సంఘ అన్నాడు. క్షేత్రం అలంపురం, శ్రీశైలం, కాళేశ్వరం, కామాఖ్యలలో ఈ యోని దేవతలు ఉన్నారు. అహోబిలంలో ఫారెస్ట్ ఉంది, అలంపురంలో మ్యూజియంలో ఉంది, ఇక్కడ ఉంది, కాళేశ్వరంలో ఉంది. అలంపురంలో యోనికి విన్నపూసిన నాకిన సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం ఉంది. యోని దేవతలకు శీర్షం ఉండదు, అది గమనించండి. 9 దళాల పుష్పం ఉంటుంది. ఆ పుష్పానికి 9 రేకులు ఉంటాయి. ఇది ఏమి సంకేతం అంటే నవయోని సంకేతం. కామాఖ్యలోని యోని దేవతకు తలగలదు, అక్కడ విచిత్రం ఆమెకు ఒక్కదాని. ఈమెను రేణుకగా భావిస్తూ సేవిస్తూ వారు ఉన్నారు. పక్కనే ఉండబెల్లి ఉంది, అక్కడికి పోతే ఈ రహస్యం వల్ల తెలుస్తుంది. అక్కడ యోని దేవత, ఇక్కడ అరుంధతి. ఈమె ఎల్లమ్మ, రేణుకనే యోని రూప, యోని పూజ. ఇవెల్ల కూడా కాళీ నామంలో ఉన్నాయి. కాళీ కూడా, కాళీకి నవయోని యాగము, అదే దూతిగా యాగం అంటారు. ఇది కాళీకి మహా ఇష్టం. నేను అలంపురంలో దూతిగా యాగం చేయించాను. మా లలితా మందిరంలో వాళ్ళు వసంతం పోసేదానికి అంగీకరించలేదు కాబట్టి ఆ వెలుగుని ఇక్కడికి రప్పించిన
వాళ్ళు కూడా ఇంకా అది మానుకొని ఓ గూట్లో పెట్టారు ఆమెను. మా మందిరంలో వావ్య భాగంలో ఈమెను ప్రతిష్ఠించుకున్నాను. ఈమెను వైదికాచారులను చార పద్ధతిలో నేను పూజిస్తూ ఉంటాను. స్త్రీలు పూజించిన సంతానం కలుగును. ద్వితీయ యజ్ఞం చేసిన వారికి పునర్జన్మ ఉండనే ఉండదు. ఇందు 9 అమ్మలు వాణి, రమ, గౌరీ ప్రతినిధులు. ఇంకా సత్వ రజస్తమో గుణములు అవి వారి మంత్రాలు అట్లా 9 అవుతాయి. గమనించి పఠించిన కాలనియంతయకు మహాకాళీ అనుగ్రహంలో సర్వవేళ సర్వావస్థలు నీ అధీనంలోనే ఉంటాయి. సర్వసిద్ధి వశమగును. సర్వసిద్ధులు వశమగును. ఆ నవయోగ దూతికలు ఎవరు? వారి పూజా విధానం గమనించండి. మంత్రం ఉంది కాబట్టి. ఐం హ్రీం శ్రీం తెలుసు. అం ఆం సౌహు, అం ఆహా సౌహు. అమ్మ ఆహా అక్కడికి అచ్చులు ముట్టాయి, సౌని చేర్చాడు. ఇది మంత్రం మారదు. ఐం హ్రీం శ్రీం అం ఆహా సౌహు 6, శ్రీం హ్రీం సౌహు మళ్ళీ తిరగబడుతుంది. వెరసి 9 బీజాక్షరాలు. యోన్యంబాదూతి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. యోని అంబ ప్రధాన దేవత. మళ్ళీ ఇదే బీజాక్షర. మహాయోన్యంబాదూతి శ్రీపాదకాం పూజయామి తర్పయామి. మామూలు యోని అంబ పేరు. మహాయోని అంబ అంటే మళ్ళీ 9 మీకు చూపెట్టానే, చుట్టూ 9 యోనులు మహాయోని. 3వది ఐం హ్రీం శ్రీం అం ఆం సౌహు శ్రీం హ్రీం సౌహు దివ్యయోన్యంబాదూతి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఆ 2 మానవ యోనులు. ఇప్పుడు దివ్యమైన దేదీప్యమానమైన వెలుగు దేవతలకు ఎల్లప్పుడూ నిశ్చయవనులట దేవతలు. అటువంటి యోన్యంబకు నమస్కారం. ఐం హ్రీం శ్రీం ఐ అం ఆం సౌహు లేక అం మహా సౌహు ఏదైనా పనిచేస్తుంది. మహాయోని సిద్ధనాంబ సిద్ధనాదాంబ దూతి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. మహాయోని కలిగిన సిద్ధులు వాళ్ళు. అటువంటి సిద్ధనాథుల అంబ ఆమెకు. ఐం హ్రీం శ్రీం అం ఆహ సౌహు శ్రీం హ్రీం సౌహు దివ్యయోని సిద్ధనాదాంబ. మళ్ళీ దివ్యయోనిలో సిద్ధులు, దివ్య సిద్ధులు ఉన్నారు కదా. దేవతల్లో మానవుగా దివ్యవుగా సిద్ధవుగా. దివ్యయోని సిద్ధనాదాంబాదూతి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం అం ఆం సౌహు శ్రీం హ్రీం సౌహు శంఖయోన్యంబాదూతి శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఇక్కడ రోంతా శంఖము వలె పురులు తిరిగిన యోని కదా అమ్మ. ఇది రహస్యం. ఇటువంటి యోని శునకములకు ఉంటుంది. అందుకని అవి త్వరగా స్ఖలనం అయ్యేంత వరకు పురుషాంగము బయటికి రాదు. స్త్రీలను వర్ణిస్తూ చపల చిత్తులైన వారిని శంఖినీ జాతి అన్నారు. ఆ జాతికి సంబంధమైన అమ్మలు. కామేక్ష ఎక్కువ. ఐం హ్రీం శ్రీం ఆం అం సౌహు శ్రీం హ్రీం సౌహు శంఖయోనిలో మళ్ళా సిద్ధనాదాంబ ఆరితేరినటువంటి అమ్మ. శ్రీపాదకాం పూజయామి తర్పయామి నమః. ఐం హ్రీం శ్రీం అం ఆం
సౌః శ్రీం హ్రీం సౌః పద్మయోన్యంబాదూతి శ్రీపాదుకాం పూజయామి. చాలా సుకుమారవతి, పద్మము వంటి సుకుమారమైన యోని కలిగిన ఆ అమ్మకు నమస్కారం. ఈమెను మహాలక్ష్మిగా భావించవచ్చు. ఆమె రూపమే కమల, దేహము కమల, ముఖం కమల, చేతులు కమల, కాళ్ళు కమల, అప్పుడు యోని కూడా. ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం సౌః పద్మయోని సిద్ధనాదాంబ. పద్మినీ జాతి స్త్రీలు అంటారు. వాళ్లకు చెప్పలచిత్తం ఉండదు. స్వపురుషునితోనే సంపర్కం, పరపురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడరు. పద్మినీ జాతి స్త్రీలు, శంఖినీ జాతి స్త్రీలు, అది ఇక్కడ. అందుకే పద్మయోని సిద్ధనాదాంబ దూతి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇవి 9 మంత్రాలు ఉన్నాయినా. ఇందులో యోని దేవతలు కూడా శంఖయోని శపలచిత్తులు, పద్మయోని గలవారు నిగ్రహపాత్రులు. ఆ దేవతలు కొలిస్తే ఆయా స్వభావాలు కూడా అలవడతాయి. పద్మయోని కొలిచినట్టయితే భర్త మీద తనకు, తన మీద భర్తకు విశ్వాసము, ఆనందము, యోగము, భేదాభిప్రాయాలు ఉండవు, సమన్వయం ఉంటుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని నవయోనులను పూజించి, నాడు సంస్కారం లేదు. ఇప్పుడు 10 ఏళ్ళ పిల్లలు టీవీలు చూచి అమ్మ నాయన రూమ్లోకి పోయినారు, నిద్ర నటించారు, కానీ కళ్ళలు కంటున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటుండేది వీళ్ళు కళ్ళలు. ఇంత అసభ్యంగా తయారైంది ఆ టీవీలు వచ్చినాక. మనకు చూపిస్తాడు, వాళ్ళ లోపలికి పంపిస్తాడు, వీళ్ళు నిద్ర నటింటారు అనుకుంటుంటారు. 10 ఏళ్ళకే పాడబుద్ధులు పుడుతూ ఉంటే, పూర్వకాలం 25 ఏళ్ళు వచ్చినా ఎవరు చెప్పేంత వరకు తెలిసేది కాదు. అందుకే గుళ్ళల్లో కూడా కొన్ని బూతు బొమ్మలు, ఒక్క గుడికి ఓ బూతు బొమ్మన్నా ఉంటుంది, దర్శనమిస్తున్నాయి. యోని దేవతలను కూడా మరి సన్యాసి భావాల నుంచి తొలగించి సాంసారిక భావాలు ప్రేరేచేట్టుగా మరి ఈ యోన్యమ్మలు ఉన్నారే. కానీ ఈమె పూజలు పవిత్రంగా జరిగిన నాడు పవిత్ర బుద్ధిమంతులు జన్మిస్తారు అని ఆశిస్తూ ఇక్కడికి ఈ యోన్యంబలం గురించి ముగిస్తూ ఉన్నా. షట్చక్ర పూజనానికి వస్తాం. ఆయన దగ్గరికి అవుతాయి ఈరోజు. దీనినే షడాధార పూజ. షట్చక్రాలే కాదు, షడ్ ఆధారములు అని కూడా అంటారు. అన్ని దేవతా స్వరూపాలు, పరాశక్తి అంశం. 6 చక్రాలు కాదు, 7వ చక్రంతో ఉన్నటువంటి దేవతలు అన్నీ కూడా ఆ సహస్రాలలో ఉన్న పరాశక్తి అంశాలు మాత్రమే. వాళ్ళని ఏమని పిలుచుకున్నాం? సాకిని మూలాధారం, కాకిని యోనిస్థానం, స్వాధిష్టానం, లాకిని మణిపూరకం, రాకిని హృదయం, ఢాకిని కంఠం, హాకిని ఆజ్ఞ కనుబొమ్మల మధ్య. వరుసగా వీరు మూలాధారం నుండి షట్చక్ర దేవతలు. వీరు మొదట గణేశుడు, 2వ చక్రంలో బ్రహ్మ, 3వ చక్రంలో విష్ణువు, 4 రుద్రుడు, 5 జీవ పరమాత్మలు, ఇలా ప్రతినిధులు. వీరి వివరణ రహస్య సహస్రనామంలో చక్కగా వసకబడింది. అది సహస్రనామం అన్నిటికన్నా గొప్పది ఎందుకు అనిపించుకుంటుంది అంటే అందుకు. ఓం ఐం హ్రీం శ్రీం
సాం హంస. సాం అనేది బీజం. మూలాధారాధిష్టాన దేవతాయై నమః. అక్కడ సాకిని అనే అమ్మ ఉంది, అందుకై సాకిని సహిత గణనాథ స్వరూపిణ్యై నమః. అక్కడ గణేశుడు కూడా ఉన్నాడు మూలాధారంలో. గణనాథ స్వరూపిణి సాకిని దేవత శ్రీ పాదకాం పూజయామి తర్పయామి నమః. గణనాథంతో పాటు ఇలా చెల్లేటువంటి అమ్మకు నమస్కారం అని పూజించాలి. పూజా పద్ధతి తెలిసిపోయింది. ఐం హ్రీం శ్రీం సాం హంస. అది ఈమెను గురించి అద్భుతంగా చెప్తూ ఉంది లలితోపాఖ్యానం సహస్రనామం. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత ముక్త్రాస్థి పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త ముద్గౌదనాసక్త చిత్త. సాకిన్యాం పాస్వరూపిణి అని ఈమెను గురించి వివరించబడింది. ఈమెను సేవిస్తే ఎముకలు విరగవు. విరిగినా త్వరగా అతుక్కుంటాయి. మూలశంఖ వ్యాధులు నశిస్తాయి. పైల్స్ అంటున్నారు. పులగము చేసుకొని అంటే పెసరబేడలు కావాలి జికట, అది ఇరిగిన ఎముకల మధ్య దూరి సెట్ చేస్తుంది. పులగము చేసి సాకినికి నివేదించి భుజించిన దేహము చల్లబడుతుంది. మొదట మూలశంఖ వ్యాధులు నశిస్తాయి. వ్యాధి ఉపశమన నవ్వుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి, విరగవు కూడా. ఇప్పుడు ఎముకలు కాబట్టి దానికి ఒక విటమిన్ కావాలి. ఆ విటమిన్ వేసుకుంటున్నారు. అది అవసరం లేదు. పులిగన్నం చేసుకొని కమ్మగా అమ్మకు తింటే సరిపోతుంది. ఇది మూలాధారం. ఇందున్న దేవత సాకిని. బాగా గుర్తుపెట్టుకోండి. గణపతి కూడా అక్కడ ఉన్నాడు. ఈ సాకిని దేవత గురించి మనకు బాగా చెప్పినాడు అక్కడ. మూలాధారాంబుజారుడ, మూలాధారం ఉంది. పంచభక్త ఆమెకు 5 ముఖాలు. అస్థి సంస్థిత, ఎముకల్లో ఉంటుంది. అంకుశాది ప్రహరణ, అంకుశం ఆమె ఆయుధం. వరదాది నిషేవిత, వరదాది దేవతలు ఆమె సేవిస్తుంటారని విపులంగా చెప్పబడింది. ఎముకల దృఢత్వాన్ని కొరకు ఈమెను సేవించాలా. దానితో దానికి ముఖ్యమైన వైద్యం పెసరన్నం. ఇప్పుడు డాక్టర్లు అందరూ ఎముకలు కడుతున్నారు. నా మనవడు కింద పడితే ఈరోజు 2 నెలల్లో కోలుకోదాయంగా. అదే చిత్తూరు వాళ్ళు కట్టుకడితే 15 రోజులు నయమైపోతుండే. వాళ్ళు ఈ రహస్యం తెలుసు. కోడిగుడ్డు సొన వేస్తారు, పెసరబేడలు ఉడికించి అన్నము పెసరబేడలు నూరుతారు, ఉమ్మెత్త రసం దాంట్లో పోస్తారు. ఈ 3 వైద్యం. కట్టుకడితే 15 రోజులకే ఇప్పేవాళ్ళు, నయమైపోయాడు. సరే,
ఇప్పుడు డాక్టర్లను మనం అనిపెడలేదు. పైసామే పరమాత్మ హై అంటుండే, ధనమూల నిధం జగత్. ఒక్కసారి వాడు గడియకాన్ని అడగండి, స్వామి పడిపోకుండా కూడా కట్టామనుకో మా తరమందులు అయిపోతుంది, మళ్ళీ మాకు పందరు కదా, అవి పడుతుండాలా మేము కడుతుండాలా, మాకు పని ఎట్లా స్వామి. నిన్న సింహాచలంలో ఆ గోడ కూలిందని చూస్తే పునాదులే లేవట, పైన ఇటుక కూడా కట్టారు. ఇంకా ఎంత నిలుస్తాయి? పునాది గట్టిగా ఉండాలి. ఇక స్వాధిష్టానానికి వస్తాం. ఓం ఐం హ్రీం శ్రీం కాం సోహం, కాం అన్నాడు. స్వాధిష్టాన దేవతాయై నమః. కాం ఎందుకన్నాడు? సాం సాకిని, కాం కాకిని, కాకిని సహిత బ్రహ్మస్వరూపిణి అయి నమః. అక్కడనే ఆధార చక్రం, అక్కడనే యోని, అక్కడనే సృష్టి. అందుకై కాకిని సహిత బ్రహ్మస్వరూపం. ఇదే వేద రహస్యం. స్వాధిష్టానంబు జగత చతుర్పుత్ర మనోహర. స్వాధిష్టానంలో ఉన్న అమ్మ 4 ముఖాలు, 5 నుంచి 4కు వచ్చా. శూలాద్య ఆయుధ సంపన్న, శూలము మొదల ఆయుధాలు ఉంటాయి. పీతవర్ణ, పచ్చని రంగు. అతి గర్భిత, స్వాధిష్టాన చక్రమునకు అధినాయకురాలు ఆమె కాకినీ దేవి. ఈమె మేధస్సు అంటే మిక్కిలి ఇష్టం. ఈమె మెదడు తినేది, మెదట్లో ఉంటుంది. కానీ ఈమెకు మెదడు ఇష్టం. అందుకొరకే పూర్వము అశ్వమేధయాగం చేసేవారు రాజులు. గుర్రము బాగా 6 నెలలు తిరగనిచ్చేవారు. బాగా మేసి బలిష్టంగా తయారవుతుంది, మెదడు వికసిస్తుంది. దాన్ని హోమం చేసి భుజించేవారు రాజులు. ఆ వాసనే చాలు, ప్రసరించినంత దూరం మహావీరయోధులు జన్మిస్తారు. హార్స్ పవర్ అని లెక్కిస్తాం. గుర్రము యొక్క డెక్క, పిక్క యొక్క బలం అనంతం. అది అలాగనే దానికి మారుగా మనం ఇంకా యజ్ఞాలు ఇంతకుముందే చెప్పాను. మహిషయాగము శూద్రులు చేస్తున్నారని, వైశ్యులు మేక అజాయాగం చేసేవారు. ఇలా చెప్పాను. బ్రాహ్మణులు గోయాగం చేసేవారు. వాటి కృతులు వేరు. ఈమెకు పెరుగన్నం పెట్టాలి. పెరుగన్నం అంటే పెరుగులో అన్నం కలిపి పెట్టారనుకో వేస్ట్, పుల్లగా ఉంటుంది. ఆమె కూడా అదేనో అంటుంది. మరి ఏం చేయాలి కాకినీ దేవికి? నా భార్య ఉన్నంత వరకు అమ్మకు నివేదన ఎట్లా? ఉడుకుడుకు అన్నంలో పాలు పోసేది, తోడేంటి వేసేది. అప్పుడు ఉడుకుడుకు అన్నంలో తోడేంటి వేసిన పాలు వేస్తే పెరుగుగా తయారైంది. అది కొర్రన్నంలాగా చక్కని నెయ్యి మీద ఉడకల్లాగా ఒక విధంగా బూడిద రంగులో ఆ పెరుగు తయారయ్యేది, కమ్మగా ఉండేది. అటువంటి అన్నం పెట్టాలి కానీ పుల్లగొన్నది కాదు. అందుకై పెరుగన్నం పెట్టే పిల్లల మనస్సు వికసిస్తాయి. మనం రకరకాలైన తిండ్లు పెట్టి వాళ్ళు వాకిళ్ళు పట్టకుండా ఊరిపోతున్నారు 15 ఏళ్ళకే. 30 ఏళ్ళ కింద కూర్చోలేరు, లేయలేరు. ఈ దురవస్థ కారణం రకరకాలైనటువంటి ఇప్పటి నవ్యమైనటువంటి ఈ ఆహారాలు ఉన్నాయే, డాల్డాతో చేసినవి, మైదా పిండితో, అది జీర్ణం కాదు, మైదా పిండితో చేసినవి, రకరకాల ఫాస్ట్ ఫుడ్ అట. అవి తిని పిల్లలు అట్లయిపోతున్నారు. శరీరం పెరుగుతుంది కానీ ఇది ఒరిజినల్ బలం కాదు, మేధస్సు ఊర్మిగా వికసించదు. అందుకై
ఓపిక కలిగించుకొని పెరుగన్నం తినిపియాలి. శ్రీనాథుడు అందుకయ్యే చెప్తాడు కాశీఖండంలో గుణనిధికి వాళ్ళ అమ్మ, అరుణగ భక్తి బింబముదయాద్రిపయన్ పడతేరా, అరుణగ భక్తి బింబముదయాద్రిపయన్ పడతేరా, గిన్నెలో పెరుగును వంటకంబు, గిన్నెలో పెరుగు అన్నం పిల్లలకు. ఎట్లా సూర్యోదయం అవుతుంది, పిల్లలకు రాత్రుల్లో ఏముండదు, పాలు చాలవు. ఉదయాద్రిపయన్ పడతేరా, గిన్నెలో అప్పటికే చచ్చిపెట్టు పెరుగును వంటకంబు, వడపిండియలున్. మీరు చూసిన వడియాలు ఎట్లుంటాయో అలా బాగా బిసికి పెరుగును వంటకంబు వడపిండియలున్, ముద్దలు చిన్నది వేసి ఏదో సాకు చెప్తూ ఆ చెట్టు పిట్ట గుట్ట చూపిస్తూ తినిపియాలి. అప్పుడు వాడు దినదిన ప్రవర్ధమానమవుతాడు. పరిమిత శరీరం ఉంటుంది, బుద్ధి వికసిస్తుంది. అది అందుకే కాకికి పెరుగన్నం ఇష్టం. మరి పిల్ల కాకులను మనం సాక్కోవాలంటే పెరుగన్నం పెట్టాలి. మహామేధవంతులు అవుతారు. ఇది రామునికి కూడా అందరి మామళ్ళు చందమామళ్ళు, మా అన్నమామళ్ళు రామలక్ష్మణులు మనం అనుకుంటున్నాము. రామలక్ష్మణుల పేర్లు. ఆయన కూడా రాత్రిపూట చంద్రుడిని చూపిస్తూ వడపిందెలు పెట్టి పెరుగన్నాం. రాముడు ఆ చంద్రుడినే తెమ్మంటాడు, ఒక అద్దంలో చూపి తీసుకోవాలి. ఎన్నిసార్లు అది వస్తుంది రాదు. ఇవి అట్లా కూడా ఈరోజు రెండు అన్నాలను పరిచయం చేశాను. పెసరబేడలు అంత ఎక్కువ వేయండి, ఆ అన్నం తినిపిస్తూ వస్తే గట్టిగా దృఢపడతాయి ఎంకలు. 83 ఏళ్ళు అయ్యింది, ఎప్పుడైనా ఎన్నిసార్లు కింద పడినానో నాకే తెలియదు. 80 ఏట కింద పడితే కూడా ఎముక ఇరగదు. మరి కారణం, మా నాయన ప్రతి శనివారం పులగన్నం చేయాలి, వెంకటేశ్వర నివేదించాలి, తినాలి. దేవతకు చూపులు, మనకు మేపులు. అలాగనే ఈ వయస్సులో టిఫిన్ బాగా తింటున్నా, అన్నం రుచించదు, అదే పెరుగన్నం అంటే తింటాను. అందుకే మేధస్సు నాది తరగలే, కొంచెం మరుగున పడుతున్నా మేధస్సు అలాగనే కొనసాగుతుంది. ఈ సాకినీదేవికి, ఈ కాకినీదేవికి ఒక నమస్కారం చెప్తూ ఒకటి ఆలోచన చేయండి. శ్రీకాకుళం, దాని అస్సలు పేరు కాకుళమే. కాకినీ దేవత ఏమైనా అక్కడ మొదట ఉన్నిందా ఆలోచన చేయండి విజ్ఞులు. దానితో ఏమన్నా కాకుళం వచ్చిందా? మళ్ళీ శ్రీ శ్రేష్టవాచకం. ఒకప్పుడు డీవోతోనే వాదించాను. ఆయన శ్రీకాకుళం జిల్లా వాడు. కాదయ్యా కాకుళమే అన్నా. శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువుకు కాకుళమే. అక్కడ అనుచును దీపకర్ణి పసియాతని తగ్గకు నెత్తికంచు తెల్లని తనగడ్డ మట్టి కొనలను జడివారిన మోద బాష్పవాక్కణములు దారి సిక్తమయ్యి కన్నులు మూతబడంగా బిల్లు చంకను తగిలించి, చంకను మళ్ళా యతిస్థానం, చంకను తగిలించి నెమ్మదిగా కాకుల మార్గము పట్టనొంటిగన్. ఆ కాకుళం అనేది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దేవతా స్వరూపిణి ఏమన్నా. అలాగనే ఇప్పుడు బంగ్లాదేశ్కి పోయింది, ఢంకా అదే డక్కా. ఆ డక్కాలోనే ఢాకినీ దేవి ఉంది. మన కంచి 2వ స్వామి పూర్వ అభిషిక్తుడు
జయేంద్ర సరస్వతి గారు మరి ఢక్కాకు పోయి కరోనా నుంచి రక్షించాడు. ఆయన మహాప్రస్థానానికి 5,000 బంగ్లాదేశీ ముస్లింలు వచ్చి భజన చేసిపోయినారు. అందుకై మన ఆంధ్రదేశంలో కనీసం కాకుళం ఉందా? శ్రీకాకుళం వారు నిజంగా మహామేధావులు. ఒకటి చెప్పాలంటే ఈ కృష్ణా గోదావరి నీళ్లతో ఉన్నవాళ్లే కాదు, ఇక్కడ రోగాలు ఎక్కువ. శ్రీకాకుళం డిస్ట్రిక్టు రోగాలు లేవు. కానీ ఆ శ్రీకాకుళమే కాదు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెలసిన కాకుళం అమ్మది ఏమైనా కావచ్చు. నిజంగా అక్కడి వారు బెజవాడ వారు ఇంతంత మేధావులు అవుతున్నారంటే అక్కడనే మన అమరావతి రాజధాని ఎదైపోతుంది. ఒక విధంగా నిర్ణయం అయిపోయింది. మనకల్లా సంతోషం. కృష్ణా జిల్లాలో ఉన్న కాకుళము నిజంగా ఆ మహాదేవిదా అనేది ఒక్కసారి ఆలోచన చేసి మీరల్లా కూడా నాకు తెలియజేస్తే ఆ కాకుళం మీద మీరు రీసెర్చ్ చేయండి. మేధావులు ఉన్నారు, కృష్ణా జిల్లా వారు, శ్రీకాకుళం జిల్లా వారు. అది కాకినీదేవిది అని అనుకుంటాను. ఈ ఊబలాటను మీరు కూడా మన్నించి పరిశోధన చేయండి. ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు.